హలో ఫ్రెండ్స్, నిన్న నైట్ ప్రీమియర్ మిస్టర్ బచ్చన్ చూశాను. బట్ రివ్యూ మాత్రం ఈరోజు ఇప్పుడు లేట్గా ఇస్తున్నా. ఎందుకంటే స్మార్ట్ శంకర్ కూడా చూసి రెండు కలిపి ఒకేసారి ఇద్దామన్నట్టుగా. మిస్టర్ బచ్చన్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే, నేను ఫస్ట్ అసలు అజయ్ దేవగన్ రైడ్ సినిమా చూడకపోవడం వల్ల నాకు కొంచెం పర్లేదు, బాగానే ఉంది అని అనిపించింది. బట్ ఇట్స్ డిపెండ్స్, అది హిట్ ఫ్లాప్ అనేది తర్వాత. బట్ నాకైతే ఓకే, పర్వాలేదు, బెటర్ దెన్ రవితేజ ప్రీవియస్ మూవీస్ కన్నా ఇది బాగానే ఉంది అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ అండ్ టేకింగ్ కనిపించిన. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ల్యాగ్, అంటే ఒకే చోటనే జరగడం. అది కూడా ఆ రైడ్ 4 రోజులు జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తూ క్లైమాక్స్ తీసుకురావడం. ఓవరాల్గా సినిమా బట్ పర్వాలేదు అని అనిపించింది. రవితేజ యాక్టింగ్, సాంగ్స్, లాస్ట్లో చిన్న క్యామియో ఉంటుంది హీరో సిద్ధు జొన్నలగడ్డ, ఆయన ఉన్నంతసేపు కూడా బాగానే ఉంది. నాకైతే ఓకే. బట్ హిట్ ఫ్లాప్ అనేది తర్వాత తెలుస్తుంది. నీకు దొంగోడు మాత్రమే కనబడతాడు, మాస్క్ లేకుంటే విండెడ్ కనబడతాడు. సందు దొరికితే ఎక్కుతాడు, మీదికెళ్ళి కింది దాకా. పైసలు తీసుకుని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే డబుల్ స్మార్ట్ సినిమా చూడటం జరిగింది. సినిమా ఎలా ఉందంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే, స్మార్ట్ శంకర్నే మళ్ళీ తీసి మన ముందుకు వదిలేసిన పూరి జగన్నాథ్. ఐఎమ్ బ్యాడ్లీ మిస్సింగ్ వింటేజ్ పూరి మార్క్ డైలాగ్స్ అండ్ టేకింగ్ అండ్ స్టోరీస్. ఈ సినిమాకి ప్లస్ ఏదన్నా ఉందంటే అది రామ్ పోతినేని యాక్టింగ్. ఆయన వల్లే సినిమా నిలబడుతుంది, పోవటం అనేది ఇంకా డిపెండ్స్ అపాన్ ఫ్రెండ్. మరి ఫ్యాన్స్ అలా చూస్తే కొన్ని రోజులైనా ఆడుతుంది, కానీ ఆయన ఒక్కడే సినిమా మొత్తం క్యారీ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఫస్ట్ టైం అనుకుంటా సినిమా చూస్తే తలపోటు రావటం, వినటం తప్ప నేను ఎక్స్పీరియన్స్ చేశా. ఫస్ట్ టైం ఒక సినిమా చూస్తే తలపోటు రావటం. డబుల్ స్మార్ట్, జెండూ బాంబ్.